అన్న ఉప్పాల కృష్ణమూర్తి గారు తొలి పురస్కార గ్రహీత, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. 3 నిమిషాలు. ఇండియన్ జగదీశ్వర్ జాతీయ సాహిత్య పురస్కారానికి, దయచేసి ఎవరు వెళ్ళకండి, భోజనాలు. స్మారక జాతీయ పురస్కారానికి సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్న సోదరులు కృష్ణ కౌండిన్య గారు, మాకు సీనియరు అన్నలాంటి వారు మేరెడ్డి యాదగిరెడ్డి గారు, అలుగువెల్లి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా మా సోదరులు అమ్మిన శ్రీనివాసరాజు గారు దాదాపు 350 కిలోమీటర్ల దూరం నుంచి తన శిష్యుడు సభ జరుగుతుంది, అతని పేరు మీద అవార్డు ఇస్తున్నారంటే ప్రేమతోటి వచ్చిన మా అమ్మిన, అనేక మంది బాలలకు ప్రేరణగా నిలిచి రచయితలకు సంధానకర్తగా వ్యవహరిస్తున్న మా గరిపల్లి అశోకన్నకు, పెండెం జగదీశ్వర్ మీద ఉన్న ప్రేమతోటి వచ్చిన సాహితీమూర్తులు, స్నేహితులు, కవులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఒకటి ఆలోచించండి. 1990లో నూతన ఆర్థిక విధానాలని మన పాలకులు భారతదేశంలో ప్రవేశపెట్టిన తర్వాత 91 నుంచి అవి అమల్లోకి వచ్చినాయి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఈ పేరు మీద దోపిడీని విపరీతంగా ప్రోత్సహించడం, మనుషుల్ని విభజించటం, పెట్టుబడిదారులు తమ లాభాలకి స్వర్గానికి నిచ్చెన వేసుకున్నట్టుగా సమాజం యొక్క పరిస్థితి మారిపోయింది. ప్రతి వాళ్ళు కూడా ఇంకొకరిని దోచుకోవటం, దాచుకోవటం, సుఖాలు అనుభవించటం తప్ప పేదవాడిని లేదా బడుగుల్ని పట్టించుకోని పరిస్థితుల్లో ప్రతివాడు కూడా ఏ లాభం లేకుండా ఏ పని చేయని ఒక దుర్మార్గమైన కాలం సమాజంలో ప్రవేశించింది. అందుకే మీరు చూడండి, ఇవాళ కుల సంఘాలు విపరీతంగా పెరిగిపోయాయి, మత సంఘాలు పెరిగిపోయాయి. ఇవన్నీ కూడా నూతన ఆర్థిక విధానాల ఫలితమే. ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు కూడా వదిలేసిన క్రమంలో సాహితీ మిత్రులుగా తమతో ఉన్న అనుబంధాన్ని, తను సమాజానికి చేసిన సేవను దృష్టిలో పెట్టుకొని పెండెం జగదీశ్వర్ పేరు మీద సాహిత్య పురస్కారాన్ని ఏర్పాటు చేయటం, ప్రతి సంవత్సరం ఒకసారి తెలంగాణ వారికి, మరోసారి ఆంధ్ర వారికి ఇవ్వడం అన్నది చిన్న విషయమేం కాదు. ఒక సభ నిర్వహణ వెనుక ఎంతో కృషి, ఎంతో పట్టుదల, మరెంతో అవగాహన, ప్లానింగు ఇదంతా ఉంటుంది సభలు నిర్వహించే వారికి అందరికీ ఈ విషయం విదితమే. ముఖ్యంగా ఈ సందర్భంగా తండ్రి కృష్ణ కౌండిన్యన్ కానీ, మా మొన్నటిదాకా ఏబూసి నరసింహ గారు ఉండేవారు, పెరుమాళ్ళ ఆనంద్ గారు, సాగర్ల సత్యయ్య గారు, బాసరాజు యాదగిరి గారు, వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. జగదీశ్వర్ ఇంత మంచి మిత్రుల్ని కలిగి ఉన్నందుకు తను ధన్యజీవిగా భావిస్తున్నాను. మిత్రులారా, నాకంటే కూడా మీ అందరికీ పెండెం జగదీశ్వర్ గారి గురించి దాదాపు 80% ఇక్కడ వచ్చిన సాహితీ మిత్రులందరికీ కూడా తెలుసు. తను మంచి కార్టూనిస్ట్, అందరినీ కార్టూన్లు వేసి నవ్వించాడు. తను మంచి కథకుడు, కథలు రాసి ఆలోచింపజేశాడు, వ్యాసాలు రాసి మనందరినీ ప్రేరేపించిండు. అదేవిధంగా చెకుముఖికి, జాబిలికి ఎడిటోరియల్ బోర్డు మెంబర్గా పనిచేశాడు. ఆ ఎడిటోరియల్ బోర్డు మెంబర్గా పనిచేసినప్పుడు కథల్ని సంస్కరించటం, గేయాల్ని సంస్కరించటం, ఆ పుస్తకాన్ని రూపకల్పన చేయటంలో మాతో పాటు తను కూడా పాలు పంచుకున్నాడు. మిత్రులందరం కూడా ప్రతి నెల జాబిలి వర్క్షాప్లో కలిసినప్పుడు మాకు ఒక పండుగలాగా ఉండేది. మీకు అందరికీ తెలుసు, మనకి రచయితలకు ప్రధానంగా పుస్తకం దొరికితే అది ఒక పండుగలాగా ఉంటుంది. ఒక 100 రూపాయలు దొరికినా మనకు ఆనందం అనిపించేది, కానీ కొత్త పుస్తకాన్ని చూస్తే హృదయం ఉల్లాసంతో విట్టుపడుద్ది.
అదేవిధంగా ప్రతి నెలలో జాబిలి వర్క్షాప్ అంటే మేము రెక్కలు కట్టుకొని అక్కడ వాలేవాళ్ళం. వాళ్ళ ముక్తేశ్వరరావు గారు కలెక్టర్ గారు ఉన్నారు, వారు కూడా గొప్ప సాహితీ ప్రియులు. వారు మా వర్క్షాప్కి వచ్చి తన సూచనలు చేయటం, మా అందరినీ చాలా ఆప్యాయంగా పలకరించి చర్చించి మాతో పాటు దిగిన ఫోటోని అన్న మేరెడ్డి గారు వాట్సాప్లో షేర్ చేసినప్పుడు నాకు నిజంగా కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చినాయి. ఎందుకంటే అవి ఒక ఆనందకరమైన రోజులు. ఆనాటి మిత్రులలో జగదీశ్వర్ లేకపోయినా ఈరోజు ఉంటే ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగేవాడు కదా, తను అనుకున్న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చేది కదా అని చెప్పి నాకు అనిపించింది. ఆ అవార్డు ఏదో తను బ్రతికున్నప్పుడు కనుక వచ్చుంటే ఇంకా మనతో పాటు కలిసి జీవించేవాడు, ఇంకా ఎన్నో విజయాలు సాధించేవాడు, ఎన్నో పుస్తకాలు రచించేవాడు అని అనిపిస్తుంది. ప్రధానంగా జానపద గేయాలు సేకరించి మన భాషని సంస్కృతిని ఇనుమడింపజేయటమే కాకుండా పిల్లల్లో గొప్ప రచనా శక్తిని ప్రేరేపించాడు. అది మీ అందరికీ వారి పుస్తకాలు చూస్తే తెలుస్తుంది. తను రాయటమే కాకుండా పిల్లల చేత రాయించి, పిల్లల చేత కథల గురించి మాట్లాడించి, వాటిపైన సమీక్షలు రాయించి, వాళ్ళ చేత ఆవిష్కరింపజేసి వాళ్ళని భావి రచయితలుగా తీర్చిదిద్దటం అంటే తను ఒక జ్యోతిగా వెలుగుతూ అనేక దీపాలని వెలిగించడం లాంటిది. ఆ పని జగదీశ్వర్ చేశాడు. అందుకు అతన్ని మనం మార్గదర్శకులుగా చూడాలి. ఈ విధంగా జగదీశ్వర్ గారి గురించి వెళ్ళిన సమావేశాల గురించి కానీ, చర్చలు కానీ, కథల గురించి కానీ ఎంతోసేపు మాట్లాడుకోవచ్చు, కానీ సమయం లేదు. ముఖ్యంగా ఈ సంవత్సరం అవార్డు గరిపల్లి అశోక్ అన్నకి ఇవ్వటం చాలా ఆనందకరం. ఎందుకు అంటే తను పనిచేసే పాఠశాలలో పిల్లల చేత కథలు రాయించి జామ్ పండ్లు అనే కథా సంకలనం వెలువరించింది. ఆ తరువాత తెలంగాణ ఉద్యమం వస్తున్న క్రమంలో అనేక పాఠశాలలలో తెలంగాణ 33 జిల్లాలు, ఇవాళ 33 జిల్లాలు, ఆనాడు 10 జిల్లాలలో అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రధానంగా పిల్లల చేత కథలు, కవితలు, అదేవిధంగా లేఖలు ఇవన్నీ కూడా రాయించి పిల్లల్ని గొప్ప రచయితలుగా తీర్చిదిద్దారు. అశోక్ గారి కంటే ముందు కన్నెగంట వెంకటయ్య గారు తను పిల్లల చేత పుస్తకం రాయించి వెలువరించిన కొంత గ్యాప్ తర్వాత అశోక్ అన్న పుస్తకం తీయడంతో ఆ వెంటనే రైలు భోగిల వెంట ఒక భోగి వెంట ఒక భోగి చకచక పరిగెత్తినట్టు అనేక పాఠశాలల్లో కథా సంకలనాలు, గేయ సంకలనాలు, లేఖా సంకలనాలు పిల్లల చేత ఉపాధ్యాయులు రాయించారు. వాళ్ళని అభినందించాలి. పిల్లల్ని అనేక మందిని రచయితలుగా తయారు చేశారు. వాళ్ళంతా కూడా ఇవాళ పత్రికలలో రాస్తున్నారు. అవి అమ్మాయిలాగా డిగ్రీలకు వచ్చి కథలు, వ్యాసాలు రాస్తున్నారు. తెలుగు భాషకి గొప్ప సంపదగా మారింది. ఈ క్రెడిట్ అంతా కూడా మన గరిపల్లి అశోక్కి ఎంతో కొంత దక్కుతుంది. ఈ సందర్భంగా అంతేకాకుండా హైదరాబాద్లో కానీ బాల సాహిత్యానికి సంబంధించిన ఏ సమాచారం కానీ వాట్సాప్లో ఉంచటం, రచయితలకు తెలియజేయటం, ఆహ్వానించటం, ఏర్పాట్లు చేయటం, ఇదంతా కూడా తన భుజస్కంధాల మీద మోస్తూ బాల సాహిత్యానికి ఒక గొప్ప వెన్నుదన్నుగా నిలబడ్డ గరిపల్లి అశోక్ అన్న నిజంగా అభినందనీయులు. వారికి ఈ సంవత్సరం అవార్డు ఇవ్వటం నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నన్ను అంత దూరం నుంచి పిలిచి ఈ 2 మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన పెండెం సాహితీ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు అన్న. కాలం గడియారం ముందు చాలా వేగంగా తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. టైం మీరు ఒక్కొక్క మాట మాడుతుంటే ఒక చాలా ఎందుకంటే పాపం చాలా మంది ఆకలితో ఉన్నారు. సారు 1 గంట తినేవారి వల్ల అందుకనే మన్నించారు అన్న. ఎందుకంటే మీరు పాపం అంతలో చూసారు, మాట్లాడాలని తపన ఉంటుంది వారికి. అన్న వాళ్ళ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే మరి మార్గదర్శకత్వంలోనే అన్న మాకు ఎంతగానో సహకరిస్తున్నారు. కోదాడలో ఉంటూ కూడా ఎప్పుడు రమ్మంటే అప్పుడు వారు వస్తున్నారు, వారు వచ్చి కార్యక్రమాలు విజయం చేస్తున్నారు.
అన్నకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ పెద్దలు కలుగుబల్లి రామచంద్ర రెడ్డి గారిని సభాధ్యక్షులు నెట్పల్లి అశోక్ గారు, మిత్రులు, సాహితీ మిత్రులు, బాల సాహితీ సమావేశం కాబట్టి మనం అంతా 60 ఏళ్ళ బాలలు అన్నమాట. ఎక్కువసేపు విసిగించను. నాకు మొట్టమొదటిసారిగా పెండెం జగదీశ్వరు 116 కార్టూన్లు వేసిన పుస్తకాన్ని ఇస్తూ పరిచయం చేసుకున్నాను. ఆ పరిచయం చివరిదాకా చాలా గట్టిగానే కొనసాగింది. ఒకసారి జాబిలి వర్క్షాప్లో బాగా సందడిగా మాట్లాడుతున్నాను. ఆయనకు చిరునవ్వు నవ్వడం తెలియదు. అన్ని దంతములు కనిపించేలాగా పగలబడి నవ్వుతారు. అది చిరునవ్వు తెలియదు, అస్సలు తెలియదు. ఒకసారి అన్నాను, సార్ ఒక చిన్న విషయం, ఒక 5 నిమిషాలు మీతో ఇంటర్వ్యూ తీసుకోవాలి అని. ఏంటి చెప్పండి. మీరు ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఎట్లా ఉండగలుగుతున్నారు సార్, మీ ఆరోగ్య రహస్యం ఏంటి అంటే, ఏమున్నది సహజంగానే అట్లా ఉంటున్నాను, అట్లనే ఉంటా. లేదు ఏదో ఉన్నది, మీ ఇంటికి రావాలి ఒకసారి అని తెలుసుకోవాలి. ఒకసారి వచ్చాను. అయితే అది ఆయన పోయిన తర్వాత నాకు గుర్తుకొచ్చింది. ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు పోయిన తర్వాత గుర్తుకొచ్చింది. అతి కొద్ది కాలంలో విశృంఖలంగా గొప్ప బాల సాహిత్యాన్ని సృష్టించి గొప్ప బాల సాహితీవేత్త అనిపించుకున్నారు. సినిమాలో ఏదో డైలాగ్ చిన్న కొద్ది రోజుల్లోనే ఇంతమంది ఎప్పుడు వచ్చినా అనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా, ఎన్ని పుస్తకాలు రాసినాడనేది విషయం, ఎంత సాహిత్యం సృష్టించిందనే విషయం. వ్యక్తిగత విషయాలు కొంతమంది మిత్రులు మనం విభేదిస్తున్నాం అనుకోవాలి. అలాంటి దురదృష్టకరమైన విషయాలు జరుగుతూనే ఉంటాయి. హిట్లర్ లాంటి వాళ్ళు, అలెగ్జాండర్ లాంటి వాళ్ళు, మహామహా యుద్ధవీరులు, ప్రపంచాన్ని జయించిన వాళ్ళు, వాళ్ళకే తప్పలేదు. మన జగదీశ్వర్ ఎంత కొన్ని క్షణాలు ఆయన భౌతికంగా ఓడిపోవచ్చు, కానీ సాహిత్యపరంగా ఒక మానవీయ కోణంలో ఆయన అమరుడు, ఎప్పుడూ బతికే ఉన్నాడు. ఆయన వర్ధంతి సందర్భంగా ఈ అవార్డును అశోక్ గారు తీసుకోవడం నిజమైన నివాళి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్. ధన్యవాదాలు సార్. చాలా తక్కువ సమయంలో ముగించినందుకు అందరి బాధలు మీరు గమనించారు, అర్థమవుతున్నారు కాబట్టి. అసలు మీరు మాకు అవకాశం ఇస్తారో లేదు అని కూడా అంత లేదు సార్. అయినా ఏం సార్, ఒక అర్ధగంట ఆలస్యంగా తిన్నా పర్వాలేదు, కానీ మీకు అనుమతి ఇవ్వకుండా ఉంటాం సార్. అర్థం చేసుకోవాలి. మేము అర్థం చివరగా పెద్దలు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రముఖ కథా రచయిత, కవి గౌరవనీయులు మేరడి యాదగిరి సార్. నమస్కారం. ఈరోజు ఆత్మీయులు పెండెం స్మారక సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి కృష్ణ కౌండిన్య గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ అవార్డు స్వీకరిస్తున్నటువంటి గరిపల్లి అశోక్ గారికి, ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి తోటి సాహితీ మిత్రులు పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి సాహితీవేత్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొదటిగా మనం చెప్పుకోవాల్సింది, ఈ కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి తమ భుజస్కంధాల మీద మోస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పెండెం మిత్ర బృందానికి మనమందరం కూడా అభినందనలు తెలియజేయాలి. ముఖ్యంగా కృష్ణ కౌండిన్య గారు, సాగర్ల మన ఆనంద్ గారు, ఇంకా ఎంతోమంది దీని వెనుక ఉన్నటువంటి వారందరినీ కూడా మనం పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి. పెండెం గురించి అందరూ చాలా విషయాలు చెప్పారు. ఇప్పటికీ చాలా
సమయం కూడా గడిచిపోతుంది. వారితో ఉన్నటువంటి అనుబంధాలు ఒక 2-3 మాటల్లో చూపిస్తాను. ముఖ్యంగా బాల సాహిత్య రచనల్లో సాహిత్య పరంగా అందరికీ పరిచయం. అయితే ఇంకో కోణం ఉంది. నూతన అక్షరాస్యుల కొరకు హైదరాబాదులో ఎస్ఆర్సి స్టేట్ రిసోర్స్ సెంటర్ అని ఒకటి ఉండేది. అది ఆంధ్ర మహిళా సభ దుర్గాబాయి దేశ్ముఖ్ గారు స్థాపించిన స్వచ్ఛంద సంస్థ, యూనిసెఫ్ సహకారంతో నడిచేది. అయితే అందులో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి రచయితలు ఇచ్చేవారు. అందులో నేను పెండిన జగదీశ్వరు చాలా ఒక 4-5 సంవత్సరాలు వరుసగా, మన కృష్ణమూర్తి గారు కూడా తెలుసు, వరుసగా ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం. అందరిలో చురుగ్గా ఎవరు అంటే పెండిన జగదీశ్వరి. వచ్చిన 20-30 మందిలో ఆయనే అవపడేది ఎక్కడున్నా. ఆ నవ్వు ముఖం మాట్లాడడం, టైటిల్స్ పెట్టేటందుకు కూడా అందరూ వేరే సీనియర్ రచయితలు అందరూ కూడా, అందులో కాలువ మలయ్య గారు, రాహుల్ భరద్వాజ, ఇంకెంతో పెద్ద పెద్ద మలయశ్రీ లాంటి వాళ్ళు చాలామంది అందులో హాజరయ్యేవారు. కానీ ఈ ఒక ప్రత్యేకత మన పెండిన జగదీశ్వర్ దగ్గర ఉండేది. ఆయన తనకిచ్చినటువంటి అంశాన్ని ఒక ఇచ్చిన పీరియడ్ కంటే తక్కువనే 5 రోజుల వర్క్షాప్ ఉంటే ఆయన అటెండ్ అయ్యి ఎప్పుడో కంప్లీట్ చేసి ఇచ్చి వేరే వాళ్ళకు సహాయపడేటువంటి వారు. ఒక వర్క్షాప్లో ఏమైందంటే, మన వృత్తిపరంగా ఉన్నటువంటి వాళ్ళ సమస్యల గురించి చిన్న బుక్లెట్ తయారు చేయాలని క్షేత్ర పర్యటనకు తీసుకుపోవడం, కీసరగుట్ట ఆ ప్రాంతాల్లో తీసుకుపోవడం. అక్కడ కొట్టారు వాళ్ళు, రాళ్ళు కొట్టి వాళ్ళ దగ్గర మేమందరం కూడా ఒక ఎంత అరగంట ఏదో రాసినట్టు చేస్తే ఆయన దాదాపు గంట సేపు వాళ్ళని ఇంటర్వ్యూ చేసి సమగ్రంగా రాసినటువంటి సందర్భం. ఇక ఇప్పుడు మనం తెలుసుకున్నాం, జాబిలీ పత్రికలో మేమంతా ఉప్పాల కానీ, అల్లుబెల్లి, బోధనం, బుచ్చిరెడ్డి అందరం పనిచేసినటువంటి రోజులు. ఎంతమంది చేసినా కూడా మన పెండెం రాకుంటే అదొక వెల్తీ అనిపించేది. ఏమన్నా దానికి ఉండే 40-50 పేజీల పుస్తకంలో ఒక 5-10 పేజీలు ఆయన స్కూళ్ళకు తిరిగి పిల్లలతో కథలు రాయించడం, వాళ్ళతో గేయాలు రాయించడం, బొమ్మలు వేసుకురావడం. ఇక్కడ మళ్ళా వచ్చినాక కూరెళ్ళ కానీ వెంకటేష్ కానీ బొమ్మలు వేసి గబాగబా పుస్తకం. మన ఆంధ్రప్రదేశ్లోనే నల్గొండ జాబిలీ అనేది ఒక ప్రత్యేకంగా ఉండే. ఈ విధంగా వారు ఎన్నో 20 పుస్తకాలు వేసినా వారం ఫోన్లో మాట్లాడి, సార్ ఈ టైటిల్ బాగుందా, తెలంగాణ మాడలికను రాస్తున్నా, బడి పిల్లగాళ్ళ కథలు, లేకపోతే గమ్మత్తు కథలు, ఇట్లా తను చాలా చక్కగా మాట్లాడి ఎంతో ఆప్యాయంగా సార్ మాట్లాడినటువంటి పెండిన జగదీశ్వరుని ఎప్పుడు మనం మర్చిపోలేము. మనందరి హృదయాల్లో ఉన్నటువంటి జగదీశ్వరుకు ఈరోజు ముఖ్యంగా గరిపెల్లి అశోక్ గారికి ఈ సన్మానం చేయడం మనందరం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారికి అభినందనలు. వారు మనకు అంత దూరం నుంచి మనకు అందరికంటే ముందే వచ్చారు. వారు 10 గంటల కంటే ముందే మన దగ్గర సమయపాలన. వారు చాలా నిరాడంబరంగా మనందరితోటి కలిసి ఉన్నటువంటి సందర్భం. వారికి మరొకసారి అభినందనలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు సరే ధన్యవాదాలు సార్. నిజంగా ఇంత ఓపికతో ఇప్పటిదాకా ఇంటి దగ్గర ఉంటే మంచి సమయానికి భోజనం చేసేవారు. అయినా కూడా మా మీద ప్రేమతో సేపు ఉండి ఈ విధంగా 4 మాటలు మాట్లాడినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఇంకొక విషయం సార్, ఇంతసేపు చెప్పలేదు. నా కథలు చాలా వచ్చినాయి కానీ పిల్లల కథల పుస్తకం రాలేదు. త్వరలో పిట్టగూళ్ళు అనేటువంటి ధన్యవాదాలు సార్. అభినందనలు సార్. తప్పకుండా పిలిస్తే. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మిత్రులు 1-2 ఉన్నారు. వారిని సందర్భంగా గుర్తు చేసుకోకపోతే బాగుండదు. పెందోడ సోము గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. అట్లాగే బాసరజు యాదగిరి గారికి కూడా, అట్లాగే డాక్టర్ ఉప్పల పద్మ గారికి కూడా, వీరందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ఒక చిన్న పార్ట్ మర్చిపోయినా, రావణపేట నుంచి రిప్రజెంటేషన్ ఉన్నారు కుక్కడపు రమేష్ గారు. వారు ఇంతమంది ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. యూనిఫామ్ వాళ్ళు పెళ్ళని తెలుసుకున్నారు. మేము ఊహించలేదు ఇంత కృషి చేస్తారని. మేము అసలు అన్ఎక్స్పెక్టెడ్.
దీనికి అప్పుడప్పుడు రమేష్ గారికి చాలా దూరం నుంచి భువనగిరి నుంచి వచ్చారు. వచ్చి ఇట్లా చేస్తున్నారు. మంచి రచయిత వారు కూడా, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లాగే ధర్మనీల ధనోజ అక్క దూరం నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ధన్యవాదాలు సార్. రమేష్ గారు ఒక 2 నిమిషం సార్ ఈ అన్న అయిపోలేక ఏం చేస్తారు సార్ సార్ రమేష్ గారు అసలు వాస్తవానికి మొత్తం ఆ కెమెరా అవన్నీ ఆ స్టాండ్ అవన్నీ పట్టుకొచ్చి వాళ్ళ ఈ ప్రోగ్రామ్ అంతా అసలు రమేష్ గారి పని అది. ఎక్కడ ఒక క్రియేటివిటీ ప్రోగ్రాం జరిగితే అక్కడ వాలిపోతాడు అంతే. వాలిపోయి దాన్ని రికార్డు చేయడం, దాన్ని యూట్యూబ్లో పెట్టడం, దాన్ని ఒక 10 మందికి చూపించడం, ఎవరో ఒకరు కనీసం ఆ ప్రేరణ పొందడానికి అవకాశం ఉంటుంది కదా. ఒక్కరన్నా ప్రేరణ పొందుతారు కదా, ఒక్కరన్నా స్ఫూర్తిని పొందుతారు అనే తపన అతనిది. మరి అలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు మిత్రుడు రమేష్ గారు ఒక 2 నిమిషాలు పెండ గురించి మాత్రమే. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ నేను ముందుగానే పెండం జగదీశ్వర్ సార్ గారి మీద కూడా పాట రాయడం జరిగింది. మా ఇద్దరిది నాకైతే అమ్మమ్మ నాన్నమ్మ ఊరు మునిపంపులే, సార్కి అయితే అమ్మమ్మ ఊరు మునిపంపుల. కాబట్టి మాకు తర్వాత కూడా నిత్యము బాగా పరిచయం కూడా ఎక్కువగా ఉండేది. నా 2 పుస్తకాలు కూడా డాక్టర్ కృష్ణకౌండిన్య సార్ గారి ఆధ్వర్యంలోనే నా 2 పుస్తకాలు కూడా ఆవిష్కరణ జరిగింది. అందులో 2 పుస్తకాలను కూడా పరిచయం చేసింది, నా పుస్తక పరిచయం చేసింది శ్రీ పెండం జగదీశ్వర్ సారే. కాబట్టి ఆ విధంగా కూడా తర్వాత నేను పాటలు 2014లో రాయడం జరిగింది. ఆ తర్వాత విద్య వికసించేది ఎలా అని 2015లో బుక్ రాయడం జరిగింది. అది విద్యా రంగంలో సంస్కరణ నుంచి. ఇప్పటికీ కూడా మరి నేను నమ్మేది ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయి. మరి విద్యారంగంలో మరి పిల్లల్లో మరి స్టాండర్డ్స్ అయితే పెంచాల్సిన అవసరం ఉంది. దానికి బాల సాహిత్యం కూడా చాలా ఉపయోగపడాలి, మరి ఉపయోగపడుతుందని కూడా నేను ఆశిస్తూ ఇంకా ఆ రంగంలో అనేక విధాలుగా అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది. మరి దాంట్లో భాగంగానే మరి బాల సాహిత్యం అనేది ఇంకా ఇప్పటికీ కొంతమంది కృషి చేస్తున్నారు. కొత్తగా మరి బాల సాహిత్యంలో మరి విద్యారంగంలో ప్రమాణాలు పెంచే బాల సాహిత్యం కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో భాగంగా నేను అంటే ఈ ప్రోగ్రాంలను డిజిటలైజ్ చేయడం, ఇప్పుడు పుస్తకాలు చదవడం కొద్దిగా తగ్గింది అనే ఉద్దేశంతో మరి నేను కూడా కథల పాఠాలనే కూడా రాయడం జరిగింది. 2016లోనే పాటలతో పాటు కథల పాఠాలు అని కూడా కథలని పాటల రూపంలో రాయడం జరిగింది. అది పెండం జగదీశ్వర్ సార్ గారికి ముందు మాట కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సార్ కూడా కొన్ని సూచనలు చేయడం జరిగింది. సరే, నేను పెద్ద సాహిత్యపరంగా అంత నాలెడ్జ్ అయితే నాకు ఎక్కువ లేదు, కాకుండా నేను విద్యార్థులకు ఏదో విధంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఈ రంగంలో ఎంతో కొంత కృషి అయితే చేస్తున్నాను. దానికి నాకు సహకరిస్తున్న మిత్రులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మరి ఈ వేదికపై ఉన్న చాలామంది పెద్దలను కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు, మరి ఇంతమందిని నేను కలుసుకున్నందుకు చాలా సంతోషపడుతూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు రమేష్ గారు. ఇప్పుడు ఈనాటి మన కథానాయకులు పెండం జగదీశ్వర్ స్మారక జాతీయ పురస్కార స్వీకర్త అయినటువంటి ప్రముఖ బాల సాహితీవేత్త గరిపెల్లి అశోక్ గారు మాట్లాడే ముందు వారి గురించి సన్మాన పత్రమే అద్దం పడుతుంది కాబట్టి వారి సాహిత్యానికి అద్దం పట్టేటువంటి ఆ సన్మాన పత్రాన్ని చదివి వినిపించాల్సిందిగా మిత్రుడు ప్రముఖ కవి విమర్శకులు డాక్టర్ సాగర సత్యయ్య గారిని ఆహ్వానిస్తున్నాను. మాట్లాడి సభకు మరొకసారి నమస్కారం. పెండం జగదీశ్వర్ గారు మరణించారు అని చెప్పడం ఇష్టం లేకనే ఈ సభలు నిర్వహిస్తున్నామని చెప్పడానికి నిజంగా జగదీశ్వర్ గారు మనందరిలో బతికే ఉన్నారు కాబట్టే వారిని దాదాపు నిత్య జీవితంలో ఇప్పుడు వారిని స్మరించుకుంటూనే ఉంటాం. ఇట్లా ఒక అకేషన్ సందర్భంగా బాల సాహిత్యంలో ఇట్లాంటి ఒక పురస్కారాన్ని ఇవ్వడం ద్వారా జగదీశ్వర్ గారి పేరును చిరస్థాయిగా నిలపాలనేటటువంటి తపన మాది. అందుకే డాక్టర్ తండు కృష్ణకౌండిన్య గారి నాయకత్వంలో మేము 6 సంవత్సరాలుగా ఇట్లాంటి పని చేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు మేము అనుకుంటున్నాం దాదాపుగా జగదీశ్వర్ స్థాయి ఉన్న రచయితలకు, రెండోది
జగదీశ్వర్ ఇష్టపడ్డ రచయితలకే మేము ఈ 5 పురస్కారాలు అందించినట్లుగా భావిస్తూ ఉన్నాం. అందులో ఇంతకుముందే సార్ చెప్పారు, మొట్టమొదటి పురస్కారాన్ని వారికి అత్యంత ఆత్మీయులు పుప్పాల కృష్ణమూర్తి గారికి ఇచ్చాం. రెండవ పురస్కారాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకటరమణ గారు విజయవాడ, వారికి రెండవ పురస్కారం ఇచ్చాం. మూడవ పురస్కారం మాకు అల్టిమేట్గా గరిపెల్లి వారే గుర్తుండే, వారినే అడిగినాం. వారు సున్నితంగా తిరస్కరించడం వల్ల వారు సూచించిన శర్మ సార్కి, మన విఆర్ శర్మ గారికి, విఆర్ శర్మ సార్కు మూడవ పురస్కారం ఇచ్చాం. నాలుగవ పురస్కారం దార్ల బుజ్జిబాబు గారు, వీరిని కూడా మన బాల సాహితీవేత్తలనే సంప్రదించి ఆంధ్ర ప్రాంతంలో గొప్పగా బాల సాహిత్య సేవ చేస్తున్న వారిలో సూచించమన్నప్పుడు వారి పేరు ఎక్కువ మంది సూచించడం వల్ల వారికి ఇచ్చాం. తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ గరిపెల్లి అశోక్ గారికి ఇస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాం. బాల సాహితీ రత్న పెండెం జగదీశ్వర్ నిజంగా కూడా సార్లు ఇంతకుముందే గుర్తు చేసుకున్నారు, ఆయన ఒక ప్రయోగాత్మకమైనటువంటి రచయిత. ఎందుకంటే పిల్లలు ఎట్లా మాట్లాడుతున్నారో గమనించడానికి ఆయన ఎన్ని ప్రయోగాలు చేసిండో. ఇట్లా పలుకుతారా అని అడగడానికి 10 సార్లు ఫోన్ చేసేటోడు ఒక పదాన్ని. అట్లా పిల్లల యొక్క భాషను పట్టుకొని పిల్లల భాషతోటే గమ్మతి కథలు, బడిపిల్లగాళ్ళ కథలు, దోస్తులు చెప్పిన కథలు లాంటి పుస్తకాలు వెలువరించారు. ఇంతకుముందు చెప్పినట్టు చెట్టు కోసం అనే ఒక కథ, ఆయన రాసిన కథకు చాలా గుర్తింపు వచ్చింది. అది జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు వచ్చిన కథ. అది దా పేరుతో కాకుండా ఆనంద వృక్షం పేరుతో పుస్తకం వేశాడు. అందులో చెట్టు కోసం కథ ఉంది. ఆనంద వృక్షం పుస్తకాన్ని మునిపంపులకు ఇస్కిళ్లకు మధ్య ఒక పెద్ద మర్రి ఉంది. ఆ మర్రి కింద ఒక 100-150 మంది హాయిగా కూర్చొని మీటింగ్ పెట్టుకోవచ్చు. అట్లాంటి మర్రిని వెతికి చెట్టు కోసం సభ మర్రి కింద నడిపారు. దానికి కూరల విఠలాచార్య గారు వచ్చారు, కౌండిన్య సార్ వచ్చారు, ఆనంద్ గారు వచ్చారు. చాలా పెద్ద ఎత్తున పిల్లలందరూ వచ్చారు. చాలా గొప్పగా జరిగింది. నాకు చాలా వినూత్నంగా అనిపించింది. అదే వినూత్నం అనుకుంటే 10వ తరగతి పిల్ల సభాధ్యక్షురాలు, 9వ తరగతి పిల్లలు వక్తలు ఒక్కరు కూడా వేదిక మీదకి ఎక్కకుండా వేదిక మీదకి పిలిచడంతో మొదలు పెడితే వందన సమర్పణ చేసే వరకు అందరూ పిల్లలే ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించారు. బడిపిల్లగాళ్ళ కథలు సార్ ఇంతకుముందు గోవర్ధన్ సార్ గుర్తు చేసినటువంటి బడిపిల్లగాళ్ళ కథలు పిల్లలే ఆవిష్కరించి పిల్లలే మాట్లాడారు. దాని గురించి చాలా గొప్పగా అదేంటి బాలభారతం పుస్తకంలో కూడా వచ్చింది అప్పట్లో. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని జగదీశ్వర్ అనంతరం దక్షిణాఫ్రికాలో నా మిత్రుడి కొడుకు, ఆయన రాపోల్ సీతారామరాజు కొడుకు 4వ తరగతి అబ్బాయి అద్విక్ రామాయణం అని రాసిండు. ఆ అద్విక్ రామాయణం తీసుకొచ్చి చిట్యాలు ఆవిష్కరిస్తే అది కూడా సేమ్ ఇదే పద్ధతిలో చేసినాం. జగదీశ్వర్ గారి స్ఫూర్తితోటే అది. పిల్లలే వక్తలు, పిల్లలే ఆవిష్కర్తలు, పిల్లలే మాట్లాడేవి. అట్లా ఒక మార్గం చూపించిపోయిండు పెండెం జగదీశ్వర్. భాష విషయంలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలో మాండలికానికి వారెవరో బవిడిపాటి ఉత్తరాంధ్ర మాండలికం ఆయన ఉండే కాదు బొమ్మిడి జగదీశ్వరరావు గారు బాలల కథలు రాసిండు. అట్లా తెలంగాణ మాండలికంలో కథలు రాసిన తొలి వ్యక్తి పెండెం జగదీశ్వర్. అట్లా కూడా బాల సాహిత్య చరిత్రలో జగదీశ్వర్ నిలిచి ఉంటారు. ఈ సందర్భంగా జగదీశ్వర్కు మరొకసారి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ బాల సాహితీ రత్న పెండెం జగదీశ్వర్ స్మారక జాతీయ పురస్కారం, గరిపెల్లి వంశాబ్ది చంద్రమ బాల వికాస యజ్ఞానికి చిరునామాగా నిలిచిన మీరు 1977లో నాంది తొలి కవితా సంపుటిని వెలువరించారు. మధుర కవి దూడం నాంపల్లి రచనలు పరిశీలన అను అంశంపై ఎంపిల్ చేసిన పరిశోధకులు మీరు. మాబడి కథలు, సరికొత్త ఆవుపులి కథలు, ఎంకటి కథలు వంటి కథా సంపుటాలతో పాటు జాంపండ్లు, ముస్తాబాద్ బడిపిల్లల కథలు, బంగారు నెలవంకలు, కథల వాగు, కవితల సింగిడి, ఆకుపచ్చని ఆశలతో, కథల చెట్టు మొదలైన గ్రంథాలకు సంపాదకత్వం వహించి బాల సాహిత్యంలో విశేష కృషి గావిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ బడిపిల్లల కథలు, తెలంగాణ పెద్దలు రాసిన కథలు 10 సంపుటాలకు కన్వీనర్గా వ్యవహరించి రచయితగానే కాకుండా సంపాదకులుగా బడిపిల్లల చేత విరివిగా కథలు రాయిస్తూ పలు కార్యశాలల్ని నిర్వహిస్తూ వారిలో సృజనాత్మక శక్తిని పెంపొందిస్తూ బాల సాహిత్య రంగానికి విశేష సేవలు అందిస్తున్న మీకు 2024 సంవత్సరానికి గాను బాల సాహితీ రత్న పెండెం జగదీశ్వర్ స్మారక జాతీయ పురస్కారం ప్రదానం గావిస్తున్నాం. ధన్యవాదాలతో పెరుమాళ్ళ ఆనంద్ అధ్యక్షులు సృజన సాహితీ, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అధ్యక్షులు
సాహితీ మిత్ర మండలి పెండెం ఆత్మీయులు నల్లగొండ. ధన్యవాదాలు. ధన్యవాదాలు సాగర్ల సత్య సార్. ఇప్పుడు పెద్దలు పురస్కార గ్రహీత గరిపెల్లి అశోక్ గారిని మాట్లాడవలసిందిగా సాధారణంగా కావాలి. సభా సరస్వతికి వందనాలు. బంధాలకు అనుబంధాలకు చిహ్నం, ఆప్యాయతలకు అనురాగాలకు గుర్తు, స్నేహం అంటే తెలిపి మైత్రి బంధాలకు కొత్త అర్థం ఇచ్చిన ఈ కార్యక్రమాలే గొప్ప ప్రతీక. ఈరోజు కార్యక్రమం ఏడాదంతా స్ఫురించే విధంగా స్నేహానికి గొప్ప అర్థం ఇవ్వడం, మాటల్లోనే కాదు చేతల్లో చూపిస్తూ ఎందరెందరినో ఆహ్వానించి వారికి గుర్తుగా పురస్కారం ఇవ్వడమే ఈ నిదర్శనం. రేపటి తరానికి ఒక ఆదర్శం, ఒక చైతన్యం. వారి రచన ద్వారా ఎందరో ప్రభావితమై యాసల్లోనో భాషల్లోనో వస్తువులోనో కలంతోనో క్రోకిల్ కలం అంటే కార్టూన్స్ గీసే కలంతోనో అద్భుతమైన చిత్రాల సృష్టికర్త. వారు లేరనే మాట ఉత్తమాట. ఒక తెలంగాణే కాదు, ఆంధ్రే కాదు, భారతదేశంలోనే హిందీ చదువుతున్న కథల పుస్తకాల్లో ఉంది వారికి చోటు. ఇక్కడే కాదు, మహారాష్ట్రలో ఉన్న తెలుగు పిల్లలు కూడా వారి రచనల్ని అక్కడ చదివి ఆనందిస్తున్నారు. వారి పాఠ్యపుస్తకాలు, వారికి ఇచ్చిన గీతలు, రాసిన రాతలు అజరామరమణం, చిరస్థాయిగా మిగిలిపోయింది. పెండెం వ్యక్తిగతంగా కళ్ళ ముందు లేదు కానీ బాల సాహిత్య చరిత్రలో ఆయన ఒక మైలురాయి. వారికి వారే సాటి. పిల్లలతో రాయించడం, పిల్లలతో కార్యక్రమాలు నిర్వహించడం, పిల్లలతో సేకరింపచేయడం, తను ఒక పిల్లవాడైపోయి ఆ పిల్లలకు ఒక ఆనందాల ముల్లైపోయింది. ఆ జ్ఞాపకాలు సిరిసిల్లోకి వచ్చినప్పుడు రంగినేని ట్రస్ట్ వారు 2016లో కేంద్ర సాహిత్య అకాడమీ సహకారంతో 2 రోజుల వర్క్షాప్, నారాయణ చెట్టు నుంచి మొదలుకుంటే బెళగాం నుంచి, భూపాల్ నుంచి ఒక 25 మంది బాల సాహిత్యవేత్తలు, ఒక కన్నుల పండుగ. దానికి అప్పుడు కన్వీనర్ అంటే ఆచార్య గోపి గారు, సెక్రటరీ గారు మహాలింగేశ్వరి గారు. ఎట్లా చేస్తారు, ఎలా చేస్తారని గోపి గారు అంటుంటే, చేస్తాం అయ్యా, మేము తప్పకుండా చేస్తాం. దానికి ఒక 300 మంది పిల్లలు వచ్చారు మొత్తం సిరిసిల్ల జిల్లా నుంచి. అందులో మొదటి రోజు కార్యక్రమం అంతా చేశాక రాత్రి అందరికీ అక్కడనే వసతి. తెల్లారి పిల్లలందరినీ కూడా ఒక 20 మంది చొప్పున ఒక్కొక్క గదిలో ప్రవేశపెట్టేసి ఒక్కొక్క రిసోర్స్ పర్సన్గా బాల సాహిత్యవేత్తను పంపించి అందరితోని కథలు, కవితలు, పాటలు ఏదన్నా చేయమని చెప్తే అందరూ వెళ్ళారు. కానీ పెండెం మాత్రం నేను వెళ్ళా. ఎందుకు వెళ్ళావు? వాళ్ళు చూసేది 20 మందిని, కానీ నేను 300 మందిని చూడాలి, 300 మంది రాసే కథల్ని చూడాలి అని చెప్పేసి ప్రతి గదికి వెళ్ళాడు. ప్రతి పిల్లవాడు రాసేటువంటి ఏ రచన ఉందో బ్రీఫ్ నోటుగా మన షార్ట్ హ్యాండ్ లాగో, షార్ట్ హ్యాండ్ లాగో చిన్న కాగితాలుగా రాసుకున్నాడు. ఒక పిల్లవాడి దగ్గరికి వెళ్తే పెన్ను పాడైపోతే, పెన్ను లేదా నాన్న అంటే తన జేబే ముందు పెట్టాడు. నాకు తీసుకునే జేబు వద్దు మామయ్య అన్నాడు. నేను మామనవుతానని భూపాల్ అంటే మామ కాకపోతే చందమామ అందరికి మామ, ఈయన కూడా మామనే రా తీసుకున్నానా అని చెప్పేసి తన జేబులు ఇచ్చాడు. అంటే ఎంత అనుబంధం ఉంటుంది వాళ్ళని. అటువంటి ప్రేమ, అభిమానం పిల్లలంటే. ఇంకా ఏమనేవాడంటే ఇక్కడ అన్న శర్మ భయ్య, భూపాల్ భయ్య, మన రామన్నపేటలో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెడదామన్నా, నాకు పిల్లలంటే పంచప్రాణాలు, నా గుండెల్లో ఎన్ని బాధలు ఉన్నాయో కానీ నా ముఖం మీద చిరునవ్వు ఎప్పుడు చెరగదు అనేవాడు. అది చివరి ఆయన కథ బతుకమ్మలో వచ్చిన యముడికి రాసిన ఉత్తరం మీకు గుర్తు ఉండవచ్చు. కానీ అందరికీ ఆదివారం వస్తే మా సిద్దిపేట వాళ్ళకి శనివారం నాడు వచ్చేది. వచ్చిన ప్రతి కథతోనే మాట్లాడేవాడిని. ఇంకా దానికి చెప్పుకుంటే ఇవన్నీ కార్యక్రమాలు సహజం. 2వ అంశం వారి యాస, భాష కానీ నన్ను కూడా ప్రభావితం చేసి అప్పటికి చాలా వర్క్షాప్ పెట్టాం. మేము ముస్తాబాద్ బడి పిల్లలు పెట్టాం, ఎన్బిటి సహకారంతో సింతోజు బ్రహ్మ ట్రస్ట్ ద్వారా పెడితే అది కూడా మహారాష్ట్రలో మా బడి పిల్లవాని కథ ఒక పాఠ్యాంశం. ఇవన్నీ చూస్తుంటే గోపి సార్ ఏమన్నప్పుడు, ఏమయ్యా నువ్వు ఇక పని చేసుకుంటూ కూడా నువ్వు కూడా రాయరాదా, ఇక మా ఊరు చూడు మామంటారు పిల్లలు, ఆ మామ లెక్క నువ్వు కూడా రాయాలో అని నవ్వుకుంటా. అప్పుడు ఒక్కసారి స్టన్ అయిపోయి నేను కూడా ఎందుకు మొదలు పెట్టొద్దు అని చెప్పేసి నా యొక్క కథల్ని మొదలుపెట్టాను. దానికి ప్రేరణ, స్ఫూర్తి, ఆదర్శం నేను గర్వంగా చెప్పుకుంటాను ఎక్కడ కూడా, ఎవరు ఆ పెండెం గారే. ఎందుకంటే అలాంటి భాష, యాస మిగతా వాళ్ళు దానికి స్ఫూర్తిగా పెండెం గారి కథలే అని చెప్తుంటాను. ఇవన్నీ ఒక కోణమైతే
ఇవన్నీ ఒక ఆదర్శవంతమైన జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన సాహిత్య ప్రపంచంలో ఒక వేగు చుక్క, ఒక చైతన్య దీపం లాంటి వాడు. అందరూ కూడా నమ్ముకుంటాం, అందరూ కూడా గౌరవంగా మేము పిలుచుకుంటాం. అన్న అంటాడు, బాబాయ్ అంటాడు, అనే విధాలుగా మాట్లాడుతున్నా అప్పుడప్పుడు మాట్లాడేవాడు. ఇవన్నీ పెండెం యొక్క స్ఫూర్తి మేము చేయలేదు. మేము మొదలుపెట్టాం కార్యశాలలు అనుకున్నాం, కానీ అంతకంటే ముందు పిల్లల చేత జానపద కథలు సేకరించాం, పిల్లల చేత ఆవిష్కరింపజేశాడు, పిల్లల చేత ముందుమట రాయించాడు. కానీ అంతకంటే ముందు ఇక్కడ కూడా కురెల వారు గోవిలాపం కూడా 9వ తరగతిలో రాశాడట. దాన్ని సాగర సత్తన్న మాకు సమాచారం ఇచ్చాడు. అలాగే మా ఊరు మారింది అంటూ నవలల పోటీ పెట్టాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పిల్లలతో కూడా సంబంధం ఉన్నది కనుక మాట చెప్తున్నాను. అలాంటి పిల్లల కోసం పెండెం గారే ఈ యొక్క జిల్లాలో ఒక స్ఫూర్తి ఆధునిక కాలంలో అని మేము గౌరవంగా చెప్పుకుంటాం. అలాంటి వాళ్ళలో కూడా ఇక్కడ కూడా అటు సాగల సత్తయ్య గారు, తర్వాత పెరుమాళ ఆనంద్ గారు, తర్వాత ఉపలయ్య గారు, బుచ్చిరెడ్డి గారు, ఉప్పల పద్మ గారు, శీలం భద్రయ్య గారు, బండారు జయశ్రీ గారు, మండల స్వామి, దొడ్డి రామ్మూర్తి, పెరుమాళ ఆనంద్, ఇటువంటి మిత్రులందరూ కూడా పిల్లల కోసం చేస్తున్న దానికి స్ఫూర్తి పెండెం గారి నేను గౌరవంగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఒక వెలుగు వెలిగించిన ఇక్కడ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పిల్లల కోసం రాయించడమే కాదు, వాటిని పుస్తకాలుగా తీయడం, పుస్తకాలు తీయడమే కాదు, వాటికి బహుమతులు కూడా తీసుకోవడానికి దోమ గెలుపు అనే పుస్తకానికి సాగల సత్తయ్య గారు ఆ విద్యార్థిని తీసుకొని 150 కిలోమీటర్ల పైన బండి మీద వచ్చారు. ముస్తాబాద్కి వచ్చి ఆ కేటీఆర్ అవార్డు తీసుకుంటే మాకు ఎంత ఆనందం ఉందో అంత బాధ కూడా అయింది. అన్న చేరుకున్నావా ఇంటికి, ఎక్కడ దాకా వెళ్ళావు అంటే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే పెండెం గారికి పిల్లల పట్ల ఎలాంటి ప్రేమ ఉందో ఇలాంటి ఉపాధ్యాయులకు కూడా పాఠాలు చెప్పడమే కాదు, పిల్లల యొక్క సృజనాత్మక రచనల్ని వెలికి తీయడానికి ప్రోత్సహిస్తూ వీళ్ళు కూడా పిల్లలైపోయారు అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే. ఇటువంటి వీళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక నా గురించి పుట్టి పెరిగింది ఎక్కడైనా అవన్నీ కంటే కూడా నేను పిల్లలతో చేస్తూ సమయం లోపల అనుకోకుండా వేదకుమార్తో పరిచయం కావడం. అప్పుడు తెలంగాణ బడి పిల్లల కథలు పెద్దల కథలు దానికి వర్క్షాప్ లాగా పెట్టేసి కథలు రాయించి కొన్ని 100,000 కథల్ని స్క్రూటినీ చేసి పుస్తక రూపం తెచ్చాం. వాటికి చిత్రాలు గీయడానికి మన కోరెల్ల సీనన్న నాయకత్వం వహించి చాలామంది చిత్రకారులతోని ఆ కథలకు పుస్తకాలకు బొమ్మలు అందులో వడ్డేపల్లి వెంకటేష్ కూడా ఉన్నాడు. ఇది ఒక ఎత్తు అయితే, రెండోది అనుకోకుండా యాత్ర జరిగిన సంఘటన వల్ల నేను అక్కడికి వెళ్తే నా ఆలోచన మెచ్చుకుని రమణాచారి గారు, శివరెడ్డి గారు నువ్వు తప్పకుండా పరిషత్కు పనిచేయాలని చెప్పేసి అప్పుడు బాల సాహిత్య సమ్మేళన కార్యక్రమాన్ని మొదలు పెడితే అందులో పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని చేశాము. దాన్ని చూసిన వరప్రసాదరెడ్డి గారు మా అమ్మగారి పేరు మీద సంవత్సరానికి 5 lakhs రూపీస్ ఇస్తా, దానికి మీరు తప్పకుండా కార్యక్రమాలు చేయాలి అంటే ఎవరు చేయాలి ఎంత బిజీ, కానీ నాకేం పని లేదు కదా, ఉన్నది పని చేతుల పని అయినప్పటికీ కూడా ఆ కార్యక్రమాల్ని భుజస్కంధాల మీద వేసుకొని పూర్తి చేశారు. దానికి సంబంధించిన కథలే కాకుండా విలువైన వ్యాసాల గ్రంథాలతో కూడినటువంటి పుస్తకాలు రావడానికి కూడా చేసిన అందులో పెరుమాళ ఆనంద్ గారు, సాగల సత్తయ్య గారు, ఉప్పల పద్మ గారు, మండల స్వామి గారు వాళ్ళ చేత అద్భుతమైనటువంటి వ్యాసాలు కూడా రాయించాం. అప్పుడు కథల సందర్భంలో కోమటిరెడ్డి బుచ్చడి గారు కన్వీనర్గా చేసి కథలను అందించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక కార్యక్రమాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ చేపట్టింది. అది మన ఊరు మన చెట్టు. నాకు 6 నెలల దాకా గౌరీశంకర్ పరిచయం లేదు. ఫోన్ ద్వారా సమాచారం పంపడం, తీసుకోవడం, రాయడం. ఆ కార్యక్రమము విద్యాశాఖ సహకారంతో పెడితే సుమారు 5 లక్షల మంది విద్యార్థులు వచ్చారు. మన ఊరు మన చెట్టు. ఎందుకంటే ఇవాళ కేవలం టీచర్లు పంతులు అంటారు అప్పుడప్పుడు, కానీ వాళ్ళు ఎంత గొప్ప పని చేశారు. 5 లక్షల మంది పిల్లలు రాస్తారు, తెలుగులో రాస్తారు, హిందీలో రాస్తారు, ఉర్దూలో రాస్తారు, సంస్కృతంలో రాస్తారు, కోయా, గోండి, మరాఠీ, ఎన్ని భాషలు అన్ని భాషలు. ఆ డాటా మొత్తం నా దగ్గర ఉంది. ఆ పని అంతా నాకే. ఇంకా గమ్మత్తు ఏంటంటే అన్ని జిల్లాల కంటే అతి ఎక్కువ కథలు వచ్చినాయి మన అకాడమీకి. 182 కథలు నల్లగొండ జిల్లా నుంచి వచ్చినాయి. అందులోంచి మేము అసలు ఏంది తీసేయాలి, ఏంది తీయకపోతే చివరికి సార్కి అప్పచెప్తాం 42 కథలతో నచ్చేది కథలు, పిల్లల కథలు. మేము ఏమంటాం, వాడు కవులు రీతలు కానవసరం లేదు. భాష మీద సాహిత్యం మీద అభిరుచి కలిగినట్టయితే, సాహిత్యం మీద అభిరుచి ఉన్నవాడికి సమాజం పట్ల ఒక ఆలోచన ఉంటుంది,
ఒక అభిరుచి ఉంటుంది. సమాజంలో ఉన్నటువంటి చెడు గురించి కానీ మంచి గురించి కానీ ఆలోచించే అవకాశం వాడికి కలుగుతుంది. విలువల గురించి తెలుస్తుంది, బంధాల గురించి తెలుస్తుంది, జీవితాల గురించి తెలుస్తున్న ఒక లక్ష్యం కొద్దీ ఈ పని చేస్తున్నాము. ఈ పనిలో భాగంగా అనేక గ్రంథాలు కూడా వెలువడ్డాయి. ఇక మన ఊరు మన చెట్టులో పిల్లల ఆలోచన చూస్తే పెద్దవాళ్ళే ఆశ్చర్యపోవాలి. దాన్ని కరెక్షన్ చేసింది ఓలా కాదు, డాక్టర్ భూపాల్, పైడిమ రామకృష్ణ, చొక్కాపు వెంకటరమణ గారు, విఆర్ శర్మ గారు, సిరి గారు, నీరజ గారు, ఎందరో అన్ని కథలు వడబోసి 1016 కథలతోని పుస్తక రూపం వచ్చింది. కానీ అవి బళ్ళకి ఇంకా చేరలే. అది ప్రభుత్వాలు మారినాయి కనుక నేను కూడా ఏం చేయలేదు. చైర్మన్ కొత్త వస్తే మాత్రం నచ్చజెప్పి పంపొచ్చు. ఆ కథలు చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయో పిల్లల ఆలోచన. అంతేకాకుండా ఏ పోటీ పెట్టినా, ఏ కార్యక్రమం చేసినా నల్లగొండ జిల్లా నుంచి కూడా అద్భుతమైన కథలు వస్తున్నాయి. కొత్త పాఠశాలల నుంచి, రచయితల నుంచి. అవన్నీ కూడా ఈ మధ్యనే వర్షతో వాళ్ళు 5 సంకలనాలు వేస్తే అందులో అత్యధిక కథలు కూడా మన నల్గొండ వాళ్ళ పుప్పాల నుంచి మొదలుకుంటే ముక్కామాల జానకిరామ్ దాకా కూడా. ఇది ఒక ప్రస్థానం. ఇక ఇంకొక చివరి ప్రస్థానంలో ఒక్కటే మాట చెప్తాను. ఎక్కువగా నేను మాట్లాడడం రాదు, ఉపన్యాసాలు చెప్పడం రాదు, వేదిక మీద కూర్చోవడం చాలా తక్కువ, వెనక నుంచి తిరుగుతుంటాను నేను. ఇక ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చేటువంటి బడి పిల్లల రచనలు లెక్క పెడితే కథలు 152 కథల సంకలనాలు వచ్చాయి. ఆశ్చర్యపోతారు మనం. 152. కవితలు 136 వచ్చాయి. పద్య శతకాలు 20 వచ్చాయి. ఆత్మకథలు, యాత్రా చరిత్రలు వంటివి 86 వచ్చాయి. ఇంగ్లీషులో 50 పుస్తకాలు వచ్చాయి. మరాఠీలో ఒక పుస్తకం వచ్చింది. అది ఆదిలాబాద్ జిల్లా నుంచి మొన్ననూరు హై స్కూల్ నుంచి మరాఠీలో గోండీ భాషలో కూడా వచ్చిన పిల్లలు రాసింది. హిందీలో 5 వచ్చాయి. దాదాపు 456 పుస్తకాలండి. మరి ఇవన్నీ స్టాండర్డ్ ఉన్నాయా లేవంటే పెద్దవాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. పత్రికలన్నీ కూడా పిల్లల రచనలకు కూడా పెద్దపీట వేస్తున్నారు, ప్రత్యేక సంచికలు వేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? పిల్లల రచయితల కవులా కాదు, సిలబస్లో ఒక భాగమే. 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా లాస్ట్ సామర్థ్యం, సృజనాత్మకత, స్వీయ రచన అనేది ఉన్నది. దానికి మార్కులు ఉన్నాయి. ఇంగ్లీష్లో క్రియేటివ్ రైటింగ్, హిందీలో సృజనాత్మక రచన. కవిత రాయండి, కథ రాయండి, ఇంటర్వ్యూ చేయండి, ఆత్మకథ చేయండి. ఇదంతా ఎక్సర్సైజ్. అందులో అనుకొని ఉన్న అంశాలకి చెయ్యండి సిలబస్లో భాగంగా చేస్తున్నాం. మన ఈ మిత్రులందరూ కూడా కలిసి పిల్లలు రాస్తున్న రచనల్ని బయటి ప్రపంచానికి ఫోకస్ చేస్తున్నారు. దానివల్ల మిగతా పిల్లలు కానీ, మిగతా టీచర్లు కానీ, మిగతా సంస్థలు కానీ ప్రేరణ పొంది మరిన్ని రచనలు కూడా వస్తాయేమో ఒక ఆశ ఉంది. ఇప్పటికీ మేము మొదలుపెట్టినటువంటి 96లో స్వర్ణభారతికి బాలభారతి కవితా నీరాజనం అని బాలకవి సమ్మేళనం పిల్లలతోని కవితలు రాయించి కవిశ్యం నిర్వహించాం. దానికి మూలము డాక్టర్ పతిపాక మౌన్ గారు ఇక్కడ సిరిసిల్లలో 96లో. ఇవి చేస్తున్న ప్రయత్నాలు, కృషి ఇంకా చేయాల్సింది చాలా ఉంది. తప్పకుండా నా వంతుగా మీ సంస్థకు కానీ మిత్రమండలిలో నన్ను కూడా ఒక మిత్రుడిగా భావించి నా వంతు సహకారం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను రిటైర్ అయ్యి 8 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా ఈ పిల్లల కోసమే పని చేస్తూనే ఉన్నాను, పని చేస్తూనే ఉంటాను. అందరికీ కూడా ధన్యవాదాలు. మీ పెద్ద మనసుతో, మీ పెద్దరికంతో, ఒక గొప్ప హృదయంతో నన్ను ఆహ్వానించి నన్ను సత్కరింపజేసినందుకు మీకు మరొక్క మారు చేతులెత్తి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు సార్. మీరు బాల సాహితీ రంగంలో భావిస్తున్నటువంటి కృషి అపారమైనటువంటిది. ఇవాళ చంద్రునికో నూరుకోవలా మీరు చేసేటువంటి సత్కారం ఏదైతే ఉందో ఆ పురస్కారానికే మరింత వన్నె తెచ్చేలాగా ఉందని మాత్రం మేము భావిస్తున్నాం. పురస్కారానికే వన్నె వచ్చిందని మేము భావిస్తున్నాం. మేము ఇచ్చే పురస్కారాన్ని మీరు స్వీకరించినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక చివరగా సార్కు సన్మానం చేస్తారు. ఇంకా వచ్చినటువంటి ఆత్మీయులు కావచ్చు, ఇంకా మిత్రులు ఎవరైనా సాహితీ మిత్రులు కావచ్చు, దళితుల అశోక్ గారికి సన్మానం చేయాల్సిందిగా కోరుతూ సన్మానం పాట
ఇది వీడియోనే వస్తుంది. నా ఫోటోలు తీసుకున్న వాళ్ళు తీసుకోండి. దాని అక్కడ సన్మానం చేసే వాళ్ళు వేరే వాళ్ళ ఫోటోలు తీసుకోండి. కోర్టు కాకపోతే జడ్పీపై రోడ్లో గాయత్రి మెస్ అక్కడ ఏసీ హాల్ ఉంటుంది ప్రత్యేకంగా. అక్కడ భోజనానికి అందరం అక్కడే భోజనం చేద్దాం. దయచేసి ఎవరు వెళ్ళకండి, ఒక్క 2 నిమిషాలు పట్టండి. అతిథులకు సన్మానం ఉంది. ముందుగా పెద్దలు ఐఐటి యాదగిరి గారికి సన్మానం చేసుకుంటున్నాం. అతిథులకు సన్మానం చేయడానికి ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా పెద్దలు మేరెడ్డి యాదగిరి గారికి, అలుగుమల్లి రామచంద్ర రెడ్డి గారు, పెద్దలు అలుగుమల్లి రామచంద్ర రెడ్డి గారికి, అలుగుమల్లి రామచంద్ర రెడ్డి గారికి, తర్వాత డాక్టర్ రమేణ శ్రీనివాసరావు గారు, డాక్టర్ రమేణ శ్రీనివాసరావు గారు, తర్వాత భూపాల కుసంపల్లి గారు, శ్రీనివాస రెడ్డి మోగోడి శ్రీనివాస రెడ్డి అత్యధిక సన్మానం చేయవచ్చు. గారు, విజయ వెంకయ్య గారు, శీలా విజయ్ గారు, చెల్లిగారింగమూర్తి గారు కూడా, తర్వాత పుప్పాల కృష్ణమూర్తి గారు, తర్వాత ఎన్వీ రఘుప్రసాద్ గారు, ఎన్వీ రఘుప్రసాద్ గారు, పెద్దలు సుమణ గౌడ గారు, మన యూట్యూబ్ శైలి గారు, అదేవిధంగా పైపాటి పెద్దడు తర్వాత కుమారుడు బుజ్జడి గారు, దయచేసి అంతా గాయత్రి వెళ్దాం. గాయత్రి జడ్జి పూర్ణాము దామోదర శ్రీనివాస్ గారు,
గొడవెల్లి రమేష్ గారు, తర్వాత ఇంకా జానకిరామ్ గారు, ఇటీవల కాలంలో చాలా వేగంగా మంచి భారతదేశంగా గుర్తున్నటువంటి జానకిరామ్ గారు. కుక్కల రమేష్ గారు, ఒరే రమేష్ గారు కుక్కల రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మంచి రికార్డ్ చేశారు, చరిత్రను రికార్డ్ చేశారు, వారికి ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని పుస్తకం అంటే సాహిత్యం, స్వీకరిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. శ్రీల అవలేని గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పుస్తకాల మీద తన సంతకాలతో బంధాలని డాక్టర్ కూరెళ్ళ గారితో మరో కూరెళ్ళ గారు అన్నట్లుగా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇస్తున్నా వస్తుంది కదా. కిరణ్ ఇక్కడికి వచ్చి మొత్తం ధన్యవాదాలు.